హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది సేవింగ్స్ చేద్దామని ఆశపడుతూ ఉంటారు. కానీ సేవింగ్ చేసే టైం వచ్చేటప్పటికి ఈసారి కాదులే వచ్చే నెల సేవ్ చేద్దాం అనుకుంటుంటారు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు సేవ్ చేస్తే మన రెగ్యులర్ ఖర్చులు ఎలాగా అని అనుకుంటుంటారు. కానీ కొంత మొత్తంలో అంటే మేబీ ₹1 నుంచి సేవింగ్ మనం స్టార్ట్ చేస్తే గనక సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి అధిక మొత్తంలో మన చేతిలో డబ్బులు ఉంటాయి. అది ఏ విధంగా సేవ్ చేయాలి, ఎంత జీతం వస్తే మనం ఎంత సేవ్ చేసుకుంటే బెటర్, లైఫ్ ప్లానింగ్ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సేవింగ్స్ అందరికీ సేవ్ చేయాలని ఉంటుంది, బట్ అప్పుడున్న ఖర్చులకి ఇప్పుడు కాదులే అని దాటేస్తూ ఉంటాం సార్. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ అని చెప్పి. కానీ ఉన్న కొంతలో కొంత అంటే మన మార్జిన్ ఎంతైనా కావచ్చు, 10,000 ఉన్నవాళ్ళు, 20,000 ఉన్నవాళ్ళు ఎంత సేవ్ చేసుకుంటే బెస్ట్ అంటారు? స్టార్టింగ్ నుంచి చెప్పండి మినిమంగా. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి మరి సేవింగ్స్లో కూడా. కొంతమంది బ్యాంకులో ఆర్డీ లాగా వేసేస్తుంటారు. జీతం వచ్చినప్పుడు వేరే ఖర్చు వచ్చింది అనుకోండి, ఆర్డీ ఆపేస్తారు. అది ఒక ప్రాబ్లం ఉంది. నేను బ్యాంకర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఆర్డీలు చాలా ఉండేవి బ్యాంకులో. 85, 86, 80, 92 దాకా కూడా ఉన్నాయి. 95లో నేను ఆర్డీ అకౌంట్ చాలా చూశాను. 95 తర్వాత ఆర్డీ అకౌంట్లు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే వచ్చేటువంటి ఖర్చుకి మనం ఆర్డీ పెట్టలేము అనేటువంటి ఆలోచన వచ్చేసినాం. ఈ ఈఎంఐ స్కీములు రావడం దాంతో పోయిందనమాట. ఈ ఈఎంఐ కట్టడానికి పోతుంది కానీ ఆర్డీ లేవన్నమాట. అది ఒక సమస్య. దీనికి సెకండ్ సొల్యూషన్ అంటే స్మాల్ ప్లానింగ్ అంటారు. రెగ్యులర్ స్మాల్ ప్లానింగ్ అనేది ఒకటి ఎకనామిక్స్లో అందరూ చెప్తారు. ఆడవాళ్ళు పోపుల డబ్బా అంటారు. మన సామెత మా అమ్మగారు చేసేది, పచ్చి నిజం ఇది. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా అమ్మ నాకు ఆంధ్రా బ్యాంక్లో కిడ్నీ బ్యాంక్ తెప్పించింది. ఓలో బొమ్మ ఇచ్చారు. ఇంట్లో చిల్లర కనిపిస్తుంది, అలా వేసేరానింది మా అమ్మ. నేను ఆ చిల్లరంతా తెచ్చి కూరలు తీసుకొచ్చి మా అన్న డబ్బులు అక్కడ పెడితే అందులో 10 పైసలు దాన్ని వేసేవాడిని. రోజు చిల్లర ఏదైతే మిగులుతుంది 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు వేసేవాడిని. నెల చివరిని తీసుకెళ్ళి ఆంధ్రా బ్యాంకులో ఇచ్చేవాడిని. అలా చేరి ₹200 అయింది ఆ రోజుల్లో. 1973, 1 ఇయర్కి. నేను 9th నుంచి 10th వచ్చేసరికి ₹200 పెట్టి మా నాన్నగారు ఆ రోజుల్లో ఒక కాస్ట్లీ వాచ్ తీసిచ్చారు. ₹200 ఆ రోజుల్లో 73లో ఇమాజిన్ చేసుకోండి. మంచి వాచ్. వీడు సొంతంగా సంపాదించుకున్నాడు కదా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అందరికి కూడా, నేను ఇంకా నా లైఫ్లో జరిగింది కాబట్టి. అంటే మనం కూడా అలాగే ₹1 ఈరోజు తీసి పక్కన పెట్టేద్దాం. ఒక ఉండి లాంటిది పెట్టి ఇంట్లో ₹1 వేసేస్తాం. రేపు దానికి ₹1 యాడ్ చేసి ₹2 వేసేస్తాం. ఎల్లుండి దానికి ₹1 యాడ్ చేసి ₹3 వేసేస్తాం. ఇలా వేసుకుంటూ పోతే అవునా, ఒక స్టేజ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వెయ్యాలి. వేయడం మొదలు పెడితే ఇవాళ బీరకాయ కొనలేదు అనుకుని ఒక ₹50 ధర వేసేయాలి 1 కిలో. ఒక స్టేజ్కి వెళ్ళాక ₹50 వస్తుంది కదా, వేసేయాలి. ఇలా వేసుకుంటూ వస్తే సంవత్సరం చివరికి 65,000 అవుతుంది. కనపడదు ఇది, కానీ సంవత్సరం చివరికి 65,000 అవుతుంది. లేదు మధ్యలో మీరు డిస్టర్బ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా, ఒక 150 రోజులు వేసి ఆపేసి మళ్ళీ 150 రోజులతో మళ్ళీ ₹1 మొదలు పెట్టినా కూడా మీకు కనీసం 40,000 వస్తుంది. ఇది మనం ఒక పద్ధతిగా చేసుకుంటే ఒక డిస్ట్రప్షన్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఎంతైనా సరే దాన్ని వేయాలి. హుండీలో వేయడం నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూరులో నేను చూశాను పని చేసినప్పుడు కూడా, దేవుడు ఉండేని పక్కన పెడతారు రైతులు. పొలంలో పంట అమ్మిరాంగా ఒక ₹5, ₹10 వేసేస్తారు. సంవత్సరం చివరి వేసరికి అదొక 2,000, 3,000, 4,000 అయిపోతుంది. తీసుకెళ్ళి తిరుపతి వేసేసి వస్తారు. అంతే. అక్కడికి వెళ్ళి కొట్టేసేసి ఉన్న డబ్బులన్నీ కట్టకట్టి రబ్బర్ వేసింది వేసేసి వస్తారు. హుండీలో నేను కౌంటింగ్ కూడా వెళ్ళాను. అక్కడ చూస్తే ఈ రబ్బర్ వేసినవి కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ ఒక హుండీలో దాచిపెట్టినాను అనమాట. దేవుడి సొమ్ము మామిడి కూడా వేస్తుంది. తిరుపతి వెళ్ళాలంటే ఓ హుండీలో వేసి పెట్టింది. అవన్నీ చివరికి వెళ్ళినప్పుడు వేస్తే మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇస్తారు. మా తరపున వేయండి, మా తరపున వేయండి, 50, 100 ఇస్తుంటాం. అవి కూడా కలిపి వేసేస్తుంటాం. అట్లా ఇంట్లో అమ్మ పేరుతో ఒక హుండీ, నాన్న పేరుతో ఒక హుండీ పెట్టుకొని మినిమం ₹1 స్టార్ట్ చేసి రేపు 2, ఎల్లుండి 3, ఎల్లుండి అవతల 4, పెద్ద అమౌంట్ కనపడదు. ఇది కనపడకుండా వెళ్ళిపోతుంది. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే
ఒక 2 నెలలు 3 నెలలు గడిచే కొద్దీ భారం అనిపిస్తుంది కదా, అప్పుడు ఎట్లా? ఇప్పుడు 90 రోజులు వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే 100 రూపాయలే కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రోజు 100 వేయడం అని. నేనేమంటే 100 వేసుకుంటానండి. అంటే ఒక 50,000 జీతం వచ్చే వాళ్ళకి నేను చెప్పే ఐడియా ఏంటంటే మినిమం 50,000 40,000 వచ్చేవాళ్ళు ఈ పని చేయొచ్చు. మినిమం 40,000 50,000 వచ్చేవాళ్ళు ఈ పని చేయొచ్చు. ఇంట్లో 2 హుండీలు పెట్టుకొని వేసుకుంటూ పోతే ఒక పెద్ద మొత్తం చేతికి వస్తుంది. ఇప్పుడు మీరు 1 రూపీ అన్నారు కాబట్టి 65 దగ్గర అదే 2 రూపీస్ వేసుకుంటే 1,30,000 అయిపోతుంది కదా, 1,30,000. 3 రూపీస్ అయితే 180. అట్లా అంటే మధ్యలో మనం డిస్రప్షన్ చేసినా కూడా మొత్తం ప్రతిరోజు 1 రూపాయి యాడ్ చేయలేకపోయినా కదా, సపోజ్ 100 రూపాయలు అయిపోయిన తర్వాత 100 రోజుల తర్వాత రోజు 100 రూపాయలు వేయలేమనుకోండి, 100 వేసుకుంటూ పోండి. 101 102 103 వేసే కెపాసిటీ లేనప్పుడు కదా 100 వేసుకుంటూ పోండి. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఈరోజు ఎంత ఖర్చు పెట్టాం, చాలా ఖర్చు పెడతాం. అవి వచ్చేవాళ్ళు యావరేజ్గా రోజుకి కనీసం 200 ఖర్చు పెడతారు కనీసం. కాబట్టి ఇలా వేసేసుకుంటే అవునా మనకు తెలియకుండా ఖర్చు తగ్గిస్తాం. నేను దాకా కూడా చెప్పాను ఒకసారి, ఫోర్స్డ్ సేవింగ్ ఇస్ ద సేవింగ్. ఈ మంది కాదు అనుకొని అమ్మ ఉండితో ఒకటి నాన్న ఉండిలో ఒకటి వేసేసాం అనుకోండి, ఈ తాక ఉందని. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా 40,000 ఆ పైన జీతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కనపడని ఫోర్స్డ్ సేవింగ్ ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంకులో పెట్టామనుకోండి, బ్యాంకులో ఎటువంటి స్కీములు లేవు. ఎస్బీఐ అకౌంట్ తప్పించలేదు. ఎస్బీఐ అకౌంట్లో ఉంది అనుకోండి, వెళ్ళి ఏటీఎంలో డ్రా చేసుకొస్తాం. ఇది అమ్మ పేరుతో నాన్న పేరుతో కొడుకు పేరుతో కూతురు పేరుతో పెడతాం కాబట్టి ఇది అలాగే ఉంటుంది. సో ఇది ఒక్కటి నేర్చుకోవాలి మనం. ఇది ఫోర్స్డ్ సేవింగ్ నేర్చుకోవాలి. రెండోది అవి సంవత్సరం దాకా బ్రేక్ చేయకూడదు, అది మనసులో అనుకోవాలి. సంవత్సరం దాకా ఇది పగల కొట్టకూడదు. సంవత్సరం తర్వాత ఇంకో కుండీ కొని అప్పుడు ఈ కుండీ పగల కొట్టాలి ఖచ్చితంగా. అంటే ఎన్ని సంవత్సరాలు అనేది ఆపొద్దు, ఎందుకంటే ఒక్కసారి సార్ మనకి ఇయర్ ఎండింగ్ లో ఒకసారి ఆ రుచి చూసామంటే బాగుంది కదా, ఇలా సేవ్ చేద్దాం, కష్టమైన నష్టమైన అనిపిస్తుంది. సో అలా చేస్తాం. అంటే ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ మీకు తెలియకుండా సేవ్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది. ఒక జీవన క్రమంలో ఒక అలవాటుగా మారుతుంది అది. ఈరోజు అంతే హుండీలో నేను 9th క్లాస్ అని చెప్పాను. ఒకరోజు ఏం లేదు, దొరకలేదు ఇంట్లో. అమ్మ ఏం లేదు అంటే ఆ రోజు మా అమ్మాయి అనింది, ఉంటా మీ అన్నకి కూరలు తేడానికి వెళ్ళాడండి. మా అన్న కూరలు అద్దపై ఇస్తాను అనమాట. పొద్దున్నే అందులో ఇవ్వాలా, అది ఒక ప్రోగ్రామ్ కింద మారుతుంది అనమాట. అంటే ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ అనేది ఒకటి వస్తే తప్ప మనం సేవ్ చేయం. ఆ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ రావాలంటే ఇట్లాంటి చిన్న 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 మొదలతో స్టార్ట్ చేయాలి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని పాల్గొట్టేద్దామని ఆలోచన వచ్చేస్తుంది. ఖచ్చితంగా అది పాల్గొట్టకూడదు. అప్పుడు ఎక్కడైనా సరే బయట తెచ్చి అన్న దగ్గర తమ్ముడి దగ్గర అక్క దగ్గర చెల్లెల దగ్గర అయినా సరే 2,000 3,000 తెచ్చి దాంతోనే నడపాలి. అంటే పగల కొట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది, ఇబ్బంది వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. చాలామంది అక్కడ పాల్గొట్టేస్తారు. నేనేమంటానంటే అక్కడ పాల్గొట్టకూడదు. అప్పుడు అప్పు చేయండి. 2,000 3,000 5,000 కావాల్సినప్పుడు బయట తెచ్చుకొని అది కూడా కట్టేస్తారు. మెల్లగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టేస్తారు కదా. ఇది ఆగదు. ఇది బ్రేకింగ్ పాయింట్ అనేది అవాయిడ్ చేయాలి. బ్రేకింగ్ పాయింట్ అనేది అవాయిడ్ చేస్తే చాలామంది సినిమా ఆర్టిస్టులు కూడా ఇలాగే చేస్తారని విన్నాను నేను. నిజం. ఒక డబ్బు మంది కాదు అనుకొని స్వయాన ఎన్టీ రామారావు గారే చెప్పారు ఒకసారి. ఆయనకు రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో ఓ బీరో కొనేసి ఒక 500 అటు పెట్టి చోట ఇది మంది కాదనుకోండి, అట్లా పెంచేసాడు ఆయన. పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని, కానీ మనం కూడా చేయడం నేర్చుకోవాలి. అంటే పెద్దవాళ్ళకి ఇన్కమ్ ఉన్నప్పుడు ఈ పని చేయాలన్నమాట. రైట్. సో ఇలా చిన్న మొత్తంలో దాచుకుంటే కనుక ఖచ్చితంగా సంవత్సరం చివరిలో అధిక మొత్తాన్ని చూస్తాం. మనకి దేనికైనా ఉపయోగపడుతుంది. సో ఆ అలవాటు అనేది చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ వచ్చేవాళ్ళు కూడా, అంటే బిలో 40 ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉన్నంతలో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చక్కటి అమౌంట్ చేతికి అందుతుంది. ప్లానింగ్ అనేది తెలుస్తుంది, సేవింగ్ తెలుస్తుంది. లేదంటే నేనేం చెప్తానంటే ఒక 1,000 రూపాయలు వీళ్ళ శాలరీ వచ్చింది, 1,000 రూపాయలు 5,000కి వేసేయాలి. నెక్స్ట్ మంత్ శాలరీ మళ్ళీ ఒక 1,000 రూపాయలు వేసేయాలి.
ఇట్లా వేసుకుంటూ పోతే 5 ఏళ్ళ తర్వాత ప్రతి నెల మనకి డబుల్ వస్తుంటాయి. అంటే వడ్డీతో కలిపి వస్తుంది చేతికి, అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా కంట్రోల్ ఇట్లన్నా చేయాలి, అట్లన్నా చేయాలి. రైట్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.